మీరు ముందు జరిగిన కాలంలో పవన్ కళ్యాణ్ గారిని దమ్ముంటే రా, ఎక్కడ పోటీ చేస్తావు, నీ దగ్గర నేను వచ్చి నేను ఓడిస్తానని మీరు అయాలు చెప్పారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏమని పిలిచి తిట్టారు, రకరకాలుగా తిట్టారు. మీకోసం మేము ఎదురు చూస్తున్నాం, మీరు ఎప్పుడైతే మాకు దొరుకుతారని చూస్తున్నాం. రండి, పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, మీరు ఓడిస్తా ఉన్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గానికి మీకు సత్తా ఉంటే రండి. మేము బీసీలు అందరం సత్తాగా సిద్ధంగా ఉన్నాం నెగ్గించడానికి. అయ్యా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఏదో ప్రభావంలో అయ్యో మీ ఇష్టమైనట్టు చెప్పారు కదా, మీకు దమ్ముంటే పిఠాపురం రండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని వాళ్ళు మీరు చిటికి ఎలాగైతే చేశారో, మీ పక్క నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. రండి మీకు దమ్ముంటే అని. అలాగే అయ్యా ముద్రగడ పద్మనాభ గారు, మీరు ఎన్నో రకరకాల ఉద్యమాలు చేశారు. కాపు నాయకులందరినీ ఒక స్థాయిలోకి తీసుకెళ్తారని కాపు నాయకులందరూ ఎంతో సంతోషపడ్డారు, మిమ్మల్ని ఒక దేవుడిగా కొలుచుకున్నారు. అలాంటి నాయకుల్ని సంబంధించిన వ్యక్తులను అందరినీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ కాడ తీసుకెళ్ళి ఆ పరువు మీరు తాకట్లు పడేశారు. అయ్యా ముద్రగడ పద్మనాభ గారు, మీరు ఇక్కడ ఓడిస్తాను పవన్ కళ్యాణ్ గారిని అక్కడైనా సరే అని మీరు చెప్పారు మొన్న మధ్యలో. మీకు దమ్ముంటే మీరైనా సరే రండి పిఠాపురం నియోజకవర్గం వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని ఓడించే సత్తా ఎవరు కానీ అంటే రండి పిఠాపురానికి. ఏమైనా సరే మీకు జిల్లాలో ఏ ఒక్క నాయుడికి సత్తా లేక మిథున్ రెడ్డి అన్న వ్యక్తిని పిఠాపురం నియోజకవర్గం తీసుకొచ్చి పెట్టడానికి మీరు సిద్ధపడ్డారు. మీ జిల్లాలో నాయకులకి ఎవరికి సత్తా లేదని అర్థమైపోయింది ప్రజలకు అందరికీ. మేము బీసీలు అందరూ, నేను ఇప్పుడు చెప్తున్నాను బీసీ నాయకుడిగా, బీసీలు అందరూ కలిపి జిల్లాలో ఉన్న 7 సీట్లని జనసేన అవని టీడీపీ అవని నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పార్లమెంటు సీటు గట్రా అతి భారీ మెజార్టీలో ఎవరికి సీట్ ఇచ్చినా అతి భారీ మెజార్టీలో నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉదయశ్రేణి గారు ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించారన్న సంగతి మాకు తెలిసిందే. ఆ ఉదయశ్రేణి గారిని గట్రా వెంటనే బరిలోకి దింపవచ్చిందిగా మేము కోరుకుంటున్నాం. అయ్యా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు సత్తా మేము ఇస్తున్నాం బీసీల తరపునే, రండి పిఠాపురం. అయ్యా ముద్రగడ పద్మనాభ గారు, మీరు ఓడిస్తామని మీరు ఏదో ప్రభావాలు చెప్పారు కాబట్టి మీరనే రండి సార్ ఇక్కడికే, మీరు సిద్ధంగా ఉన్నాం, మీరు దమ్ముంటే ఎవరైనా సరే రండి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజు మరి